హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు పవర్ఫుల్ బిలీవర్ అనే కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. బాగున్నారండి? మీరందరూ కూడా విశ్వాసంలో ఎదుగుతున్నారు, దేవుడిలో బలపడుతున్నారని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. దేవుడి కొరకు చేసిన ఏ కార్యం కూడా నిరర్ధకము కాదు. ఇక్కడ ప్రభు యొక్క వాక్యం చేత ఈరోజు మనతో మాట్లాడుతాం. ప్రార్థన మనం ఎలా చేస్తున్నాం ప్రభు సన్నిధిలో? ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయము 7-8 వచనాల్లో ఒక మాట మనం చదువుదాం. చూడండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనను తెలియడి. సో ఇక్కడ ఒక మాట మనకు తెలియచేస్తున్నాడు. ఏంటంట? అన్ని జనుల వల్ల వ్యర్థమైన మాటలు మనం వచింపవద్దు. మీరు ఎలా ప్రార్థన చేయమన్నాడు. సో పరలోకమందున్న తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. సో ఈ ప్రార్థన, పరలోక ప్రార్థన మనకు నేర్పిస్తున్నాడు. అందులో ప్రాముఖ్యమైన ఒక అంశం ఏంటంటే, ప్రార్థన కన్నా మునుపు మరి వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. మీ తండ్రికి అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలియను. ఈరోజు మనకు కావాల్సినవి ఏంటో మనకి తెలియక మునిపే, మనకి ఆలోచన రాకమునిపే అని తెలుసండి. మన అక్కర్లన్నీ తీర్చే దేవుడు, మన సమస్యలన్నీ తీర్చే దేవుడు. ఈరోజు మనం అడగక మునిపే మన సమస్యల్ని, మన అక్కర్లను తీర్చే దేవుడి దగ్గర మరలా మన సమస్యలు తీసుకెళ్ళటం పెట్టండి, మరలా మన ఇబ్బందులు పెట్టడం పెట్టండి, మరలా ఉపవాస ప్రార్థనలు దేన్ని తీయాలండి. అందుకే కింద పరలోక ప్రార్థన నేర్పిస్తున్నాడు. నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మా అపరాధము చేసిన వాడి మీకు క్షమించిన రీతిగా మా అపరాధము క్షమించము. ఇక్కడ ఈ వచనాలన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకు అక్కరబేదో ప్రభుకు తెలుసు, ఆయన సమస్తం తీరుస్తాడు. సో కాబట్టి పరలోకమందున్న నా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని మనం ప్రార్థన చేయగలిగితే, హృదయపూర్వకంగా అబ్బా తండ్రి అని మనస్ఫూర్తిగా ప్రభుని పిలవగలిగితే, ప్రేమ గల దేవుడు, కరుణ గల దేవుడు ఈరోజు ఆ ప్రభుతో శక్తివంతమైన ఆత్మీయ జీవితం మనం కలిగి ఉంటాం. హానోకు దేవుడితో నడుచును, ఆ తర్వాత అతను కనబడకుండా పోయినని వాక్యం సెలవిస్తుంది. హానోకు దేవుడితో నడిచాడండి 300 సంవత్సరాలు. సో ఈరోజు సమస్యలు పట్టుకుని నడవలేదు అతను. సో సమస్యలు తీర్చే ప్రభువును పట్టుకొని వాళ్ళు నడిచారు. కాబట్టి ఈరోజు ప్రభు సన్నిధిలో హానోకున్నాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితం కూడా అలా బలపరుచుకుందామా, విశ్వాసంలో ఎదుగుదామా? దేవుడికి సమస్తం తెలుసు. పరలోకమందున్న తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని ఈరోజు మన పరలోక ప్రార్థనలాగా మన విశ్వాస ప్రార్థన చేయగలిగితే, దేవుడు ఇంకా గొప్ప కార్యాలు మన విషయంలో తలపడి ఉంటాడు. దేవుడి కొరకు ఇంకా గొప్ప కార్యాలు మనం తలపడడానికి అవకాశం ఉంటుంది. దేవుడు కొద్ది మాటలు దీవించడం గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.